హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హూ ఐఎమ్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. సో హూ ఐఎమ్ సమ్మరీ ఇన్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్లో ఉంది, దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసి తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ చాప్టర్ విల్ టేక్ అస్ త్రూ ద లైవ్స్ ఆఫ్ 6 డిఫరెంట్ పీపుల్. మనం ఈ యొక్క చాప్టర్లో కనుక చూసినట్లయితే కనుక ఆరుగురు మనుషులు వారి యొక్క జీవితం ఎంత ఒకరికొకరికి భిన్నంగా ఉంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇట్ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఎవ్రీ పర్సన్ ఆన్ ఎర్త్ ఈస్ డిఫరెంట్ యెట్ ఇంట్రెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ వేస్. అంటే మనం ఇది చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మరి భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి వారే భిన్నంగా ఉంటారనమాట. సో వారి యొక్క విధానంలో, వారికి ఆసక్తికరంగా ఉన్నటువంటి విధానంలో వారు జీవిస్తూ ఉంటారు. టు ప్రూవ్ దిస్ పాయింట్, దీన్ని మనం నిజం అని నిరూపించాలి అంటే ది ఆథర్ డిస్క్రైబ్ 6 పీపుల్ ఇన్ ద లెసన్. ఓకే, సో మరి ఇక్కడ ఉన్నటువంటి రచయిత ఆరుగురు మనుషుల గురించి, వారి యొక్క జీవితాన్ని గురించి వివరించారు ఈ యొక్క పాఠంలో. ఫస్ట్ అప్ ఈజ్ రాధా హూ లవ్స్ క్లైంబింగ్ ట్రీస్. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట రాధా అనేటువంటి ఆమె గురించి చెప్తున్నారు. ఆమెకి చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫేవరెట్ యాక్టివిటీ, తనకి బాగా ఇష్టమైనటువంటి పని అనమాట. హవెవర్ హర్ మదర్ ఆల్వేస్ ఆసర్ టు నాట్ టు డూ ఇట్. వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా నువ్వు చెట్లు ఎక్కబాక అని వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. వన్ డే హర్ మదర్ ఆల్సో క్లైమ్స్ అప్ ద మ్యాంగో ట్రీ విత్ రాధా అవుట్ సైడ్ దేర్ హౌస్. ఒకరోజు ఏం చేశారు అంటే వాళ్ళ అమ్మగారు కూడా మరి రాధాతో పాటు మామిడికాయ చెట్టు ఎక్కారనమాట. వాళ్ళ ఇంటి బయట ఉన్నటువంటి మామిడికాయ చెట్టు ఎక్కారు. దే టాక్ టు ఈచ్ అదర్, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అండ్ ఈట్ రా మ్యాంగోస్. ఓకే, సో అట్లాగే వాళ్ళు పచ్చిగా ఉన్నటువంటి ఆ మామిడికాయలు తిన్నారనమాట. సో రాధా ఫీల్స్ లైక్ షీ కెన్ కాంకర్ ద హోల్ వరల్డ్ వెన్ షీ క్లైమ్స్ ఏ ట్రీ. రాధా ఎప్పుడు ఏమనుకునిద్ది అంటే ఆ యొక్క చెట్టు ఎక్కడంలో, ఆ చెట్టు ఎక్కేటువంటి ఆ ప్రయత్నం, చెట్టు ఎక్కేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా జయించినటువంటి ఆమెలాగా ఆవిడ అనుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నజీర్ ఓన్స్ కాటన్ ఫీల్డ్స్ ఇన్ హిస్ విలేజ్. ఓకే, సో నజీర్కి ఏంటంటే చక్కగా పత్తి పొలాలు అనేటువంటివి ఉన్నాయి అనమాట, తన యొక్క గ్రామంలోనే ఉన్నాయి అనమాట. సో ఈ నోటీసెస్ హౌ హిస్ ఫాదర్ స్పెండ్స్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు బై సీడ్స్ ఫర్ గ్రోయింగ్ కాటన్ ప్లాంట్స్. తను ఏం చేశాడు అంటే వాళ్ళ నాన్నగారు ఒక చక్కగా మరి డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టి ఈ యొక్క పత్తి గింజలు అనేటువంటివి ఎలా కొంటూ ఉన్నాడు అనేటువంటిది గమనిస్తూ ఉన్నాడనమాట. హీ రిమెంబర్స్ హౌ హిస్ గ్రాండ్ ఫాదర్ వన్స్ టోల్డ్ నజీర్ దట్ హీ వుడ్ కలెక్ట్ సీడ్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ ప్లాంట్స్ ఇన్ ఆర్డర్ టు గ్రో న్యూ ప్లాంట్స్. ఓకే, సో అయితే ఈయనకి గుర్తుందనమాట, వాళ్ళ యొక్క తాతయ్య గారు ఒకసారి చెప్పారు నజీర్కి. ఏమని చెప్పారు అంటే మరి ఉన్నటువంటి చెట్లలోనే, తనకున్నటువంటి చెట్లు ఇప్పుడు ఏవైతే పత్తి గింజలు వేసామనుకోండి, పత్తి మొక్కలు అనేటువంటివి వస్తాయి. వచ్చిన తర్వాత దానిలో ఏముంటుంది, దూది ఉంటుంది. సో దూది కాయలు వస్తాయి. ఆ కాయల్లోనే దూది విత్తనాలు కూడా గింజలు ఉంటాయి అన్నమాట. సో ఆ గింజల్ని మనం తీసుకొని జాగ్రత్తగా దాచుకొని వాటిల్నే మరలా మనం నాటాము అంటే కనుక, సో పాతి పెడితే వాటిలోని మళ్ళీ మొక్కలు వస్తాయి కదా. సో ఆ విధంగా వాళ్ళ యొక్క తాతగారు ఎలా చేయాలి అన్నది నజీర్కి చెప్పారు. హవెవర్ ఇట్ డస్ నాట్ వర్క్ దీస్ డేస్. సరే, ఎలా ఉన్నప్పటికీ సరే అది ఈ రోజుల్లో పనిచేసేటువంటి పని అయితే కాదు. నజీర్ విషెస్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్. నజీర్ అనుకున్నాడు ఎందుకు ఇది జరగదు, దీని యొక్క వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి తెలుసుకోవాలనుకున్నాడు. మోర్ ఓవర్ హీ ఆల్సో వాంట్స్ టు లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ సీడ్స్. ఇంకా ఏంటి అంటే తను అసలు ఈ యొక్క విత్తనాలు అనేటువంటి వాటిని ఎలాగ నిల్వ చేయాలి, ఎలాగ దాయాలి అది తెలుసుకోవాలి, దానిలో ఉన్నటువంటి విషయం ఏంటి అది నేను నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. దిస్ వే హీ విల్ బీ ఏబుల్ టు యూజ్ దెమ్ అగైన్ అండ్ సేవ్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో ఈ రకంగా నేను నేర్చుకున్నాను అంటే నా దగ్గర వచ్చినటువంటి ఆ మొక్కల్లో ఉండేటువంటి గింజల్ని నేను మరలా తీసుకొని వాటిని మరలా నేను ఆ మొక్కలు పెంచడానికి చక్క భూమిలో పాతి పెట్టానంటే నాకు నష్టం రాదు, కాబట్టి చాలా డబ్బులు నేను జాగ్రత్త చేసిన వాడిని అవుతాను. రోహిత్ ఈజ్ ద నెక్స్ట్ పర్సన్ విచ్ ది ఆథర్ టాక్స్ అబౌట్. తర్వాత మనతో ఈ యొక్క రచయిత మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పేరు రోహిత్ అనమాట. హీ లవ్స్ ట్రావెలింగ్. ఓకే, సో అతనికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ విషెస్ టు గో అరౌండ్ ద వరల్డ్. ప్రపంచం అంతా కూడా చుట్టవేయడం అంటే, ప్రపంచం అంతా కూడా తిరగడం అంటే అతనికి ఇష్టం. ఇఫ్ హీ గెట్స్ ఎనఫ్ మనీ, తనకు మాత్రం కావాల్సినంత డబ్బులు ఉంటేనే కదా మనం ఏ ప్రయాణమైనా చేయగలుగుతాం. సిమిలర్లీ హీ విషెస్ టు విజిట్ ద మౌంటైన్స్ ఇన్ న్యూజిలాండ్. ఓకే, సో ఇంకా ఏమనుకున్నాడంటే న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్వతాలు అవన్నీ కూడా చూడాలనుకున్నాడు. అండ్ ది అమెజాన్ రివర్ ఇన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో అమెజాన్ అనేటువంటి ఒక నది ఉంది, దాన్ని చూడాలనుకున్నాడు.
Further, Rohit also wants to enjoy the serene beaches in Lakshadweep అండ్ ద కోనార్క్ టెంపుల్ ఇన్ ఒరిస్సా. ఓకే, సో ఇప్పుడు ఒడిస్సా అయితే ఏంటి అంటే రోహిత్ ఇంకా ఏమనుకున్నాడు అంటే చక్కగా శుభ్రంగా ఉండేటువంటి బీచెస్ ఉంటాయి కదా, పరిశుభ్రంగా ఉండేటువంటి ఆ సముద్ర తీర ప్రాంతాలు లక్షద్వీపం అంటారనమాట. సో ఆ యొక్క లక్షద్వీప్ అంటే ద్వీపము అంటే మొత్తం అంతా కూడా ఒక చోట నేల అనేటువంటిది ఉండి చుట్టూ కూడా నీరుతో ఉండేటువంటి ప్రాంతాన్ని ద్వీపాలు అంటారనమాట. సో లక్షద్వీప్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సముద్రాలని చూడాలనుకున్నాడు. అట్లాగే కోనార్క్ అనేటువంటి గుడి ఉందన్నమాట ఒడిశాలో, దాన్ని కూడా చూడాలనుకున్నాడు. లైక్ వైజ్ ఈజ్ అదర్ ఫేవరెట్స్ ఆర్ ది ఓల్డ్ సిటీ ఆఫ్ బీజింగ్ ఇన్ చైనా. ఇంకా అతనికి ఇష్టమైనటువంటి ప్రాంతాలు ఏంటి అంటే పురాతన పట్టణం అయినటువంటి బీజింగ్ అనమాట. సో బీజింగ్ అనేటువంటిది చైనాకి రాజధాని అనమాట. సో అండ్ ద పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్లో ఉండేటువంటి పిరమిడ్స్ని కూడా తను చూడాలి అని అనుకున్నాడు. తర్వాత సబ్జిత్ ఈజ్ ద నెక్స్ట్ పర్సన్ హూ రిమైన్స్ యాంగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ హిజ్ లైఫ్. తర్వాత సబ్జిత్ అనేటువంటి వ్యక్తి గురించి తర్వాత చెప్తూ ఉన్నారు రచయిత మనకి. అతనికి ఎప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది అనమాట. చాలామందితో కోపంగానే ఉంటాడు తన యొక్క జీవితంలో. ఇట్ ఈస్ బికాస్ నో వన్ ట్రస్ట్ హిమ్, ఎందుకంటే ఎవరు అతన్ని నమ్మరు అనమాట. వెన్ హీ టెల్స్ ద ట్రూత్, నిజం చెప్పినా సరే ఎవరు నమ్మరు. హిస్ టీచర్ థింగ్స్ దట్ ఈజ్ లయింగ్ వెన్ హీ సేస్. వాళ్ళ యొక్క టీచర్ గారు ఏమనుకున్నారంటే ఇతను అబద్ధం చెప్తూ ఉన్నాడు అని చెప్పి అనుకున్నారనమాట. ఎప్పుడు అనుకున్నారు అబద్ధం చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని. థింగ్స్ దట్ హీ ఈజ్ లయింగ్ వెన్ హీ సేస్ దట్ హీ కుడ్ నాట్ కంప్లీట్ హీస్ హోంవర్క్ బికాస్ హీస్ బుక్ వాజ్ బారోడ్ బై రవి. ఓకే, వాళ్ళ టీచర్ గారు హోంవర్క్ చేసావా అని చెప్పి అడిగారనమాట. అడిగినటువంటి సమయంలో అతను ఏం చెప్పాడు అంటే నా పుస్తకాన్ని రవి తీసుకున్నాడు, అందుకనే నేను హోంవర్క్ చేయలేదు అన్న విషయాన్ని చెప్పాడు. కానీ వాళ్ళ టీచర్ ఆ విషయం అబద్ధం చెప్తున్నాడు సబ్జిత్ అని చెప్పి ఆ టీచర్ అనుకొని సబ్జిత్ అని నమ్మలేదనమాట. సిమిలర్లీ హిస్ పేరెంట్స్ నెవర్ బిలీవ్ హిమ్, కనీసం తన యొక్క తల్లిదండ్రులు కూడా అతన్ని ఎప్పుడూ నమ్మలేదు. వెన్ హీ టెల్స్ దెమ్ దట్ ఇట్ ఈస్ హిస్ లిటిల్ బ్రదర్ హూ స్టార్టెడ్ ద ఫైట్. వాళ్ళ యొక్క చిన్న తమ్ముడే ఎప్పుడు తనతో పోట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఏదైనా వాళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న చిల్లి కజ్జాలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా. సో ఆ యొక్క గొడవల్లో ఎప్పుడైనా సరే ముందు నన్ను ఆ తమ్ముడే కొట్టాడు అన్న విషయం, లేదంటే తమ్ముడే ముందు ఇది మొదలుపెట్టాడు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు అది నమ్మేవాళ్ళు కాదు. ద బ్లేమ్ ఆల్వేస్ ఫాల్స్ ఆన్ హిమ్. ఎప్పుడు చూసినా ఇతనే తప్పు అన్నట్టుగా అందరూ అనుకునేవాళ్ళు అనమాట. సో హీ ట్రైస్ టు కంట్రోల్ హీజ్ యాంగర్. తన కోపాన్ని అతను అదుపులో పెట్టుకోవాలనుకున్నాడు. నెక్స్ట్ డోల్మా ఈజ్ అన్ అంబిషియస్ గర్ల్. డోల్మా అనేటువంటి ఆవిడ ఎప్పుడు ఒక మంచి గమ్యానికి చేరుకోవాలి, మంచి లక్ష్యం కలిగినటువంటి పాప అనమాట. హూ విషెస్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. తన దేశానికి తనే ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి అనుకుంటుంది అనమాట. షీ పొజెసెస్ లీడర్షిప్ క్వాలిటీస్ యాజ్ పీపుల్ కమ్ టు హర్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. తనకేంటి అంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. ఒక నాయకురాలు అవ్వడానికి, నాయకత్వానికి కావాల్సినటువంటి మంచి గుణగణాలు కలిగి ఉన్నటువంటిది అనమాట. సో అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ పిల్లల్లో తను ఏదైనా సొల్యూషన్ చెప్తుంది, తను ఏదైనా పరిష్కారం చెప్తుంది అని చెప్పి వారి సమస్యలు వచ్చినప్పుడు తన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఫైనలీ వీ హ్యావ్ పీటర్ హూ లవ్స్ అండ్ లుక్స్ ఫార్వర్డ్ టు ద సెకండ్ సండే ఆఫ్ ద మంత్. తర్వాత మనం చూసినట్లయితే పీటర్ అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటాం. అతనికి ఏంటి అంటే ఎప్పుడు కూడా రెండో ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, నెలలో రెండో ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇట్ ఈస్ ద డే వెన్ హీస్ హోల్ ఫ్యామిలీ గోస్ ఫర్ అన్ అవుటింగ్. ఎందుకు ఆ రోజు అంటే అంత ఇష్టం అంటే ఆ రోజు వాళ్ళ కుటుంబం అంతా కూడా కలిసి బయట గడుపుతారనమాట, బయట తిరుగుతారు. దే వాచ్ ఏ మూవీ, సినిమా చూస్తారు, ఈట్ ఐస్ క్రీమ్ ఆఫ్టర్వర్డ్స్. తర్వాత చక్క ఐస్ క్రీమ్ తింటారు. ఇట్ వార్మ్స్ హిస్ హార్ట్ టు సీ ఎవ్రీ వన్ ఎంజాయ్. అందరూ కూడా అట్లా సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటే అది చూడటం ఇతనికి బాగా ఇష్టం. హ్యావింగ్ ఏ నైస్ టైమ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. అందరూ కలిసి కుటుంబ పర్యంతంగా అంటే కుటుంబంతో కలిసి అందరూ అట్లా సంతోషించడం, కలిసిమెలిసి ఉండడం అంటే అతనికి ఇష్టం. కంక్లూజన్ ఆఫ్ హూ ఐ యామ్ సమ్మరీ. హూ ఐ యామ్ సమ్మరీ ఎక్స్ప్లోర్స్ ద డైవర్సిటీ. సో ఇక్కడ మనం హూ ఐ యామ్ అనేటువంటి లెసన్ని మనం చూసినట్లయితే అందులో డైవర్సిటీ అంటే వేరు గుణాలు కలిగి ఉన్నటువంటి వారిని చూస్తాం. అండ్ యూనిక్నెస్ ఆఫ్ పీపుల్, వాళ్ళకే ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చూస్తాం. ఇట్ టేక్స్ అస్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. అట్లాగే ఇతరుల యొక్క అనేకమైన అనుభవాల గుండా మనల్ని ప్రయాణం చేయించే విధంగా ఉంటుంది. అండ్ దేర్ యూనిక్ పర్సనాలిటీ ట్రైట్స్, వారికే ఉన్నటువంటి ప్రత్యేక కోణాలు గురించి తెలియజేస్తూ ఉంది.